రాజకీయాలలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిరంతరం ప్రజాసేవకే అంకితమవుతున్నారు. అధికారం చేతిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయాలని నిత్యం తపన పడుతుంటారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకపోయినా తప్పుడు కేసులు పెట్టి అధికార పక్షం నేతలు ఇబ్బందులు పెడుతున్నా తన కర్తవ్యాన్ని ఆయన మర్చిపోవడం లేదు. ప్రజల అవసరాలు తెలుసుకుంటూ తనకు సాధ్యమైనంత మేర నిధులు తీసుకువచ్చి సేవ చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహించే కోవూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరాలు తీరుస్తున్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలా ఉంటారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ప్రజల కోసం ఎంత కష్టమైనా భరిస్తారాయన. ఇందులో భాగంగా నియోజకవర్గంలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఎంపీ నిధులను తీసుకురావడంలో నల్లపరెడ్డి సక్సెస్ అయ్యారు. రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు ఎంపీ నిధులను తీసుకువచ్చి ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. ఇందుకోసం 5 రోజుల పాటు విశాఖపట్నంలో కూర్చుని 15 లక్షల రూపాయల నిధులను తీసుకువచ్చారు. 5 లక్షల రూపాయలతో పంచేడు గ్రామ పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. అదే పంచాయతీలోని ఎస్టీ కాలనీలో మరో 2.5 లక్షల రూపాయలతో తాగునీటి కోసం బోరు వేయించారు. మరో 5 లక్షల రూపాయలతో పాటూరులో మినరల్ వాటర్ ప్లాంట్, పల్లిపాళ్యంలో పైప్ లైన్ల ఏర్పాటుకి 2.5 లక్షల రూపాయలను వెచ్చించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎంపీ ల్యాండ్స్ నుంచి 5 లక్షల రూపాయల నిధులను తెచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి లేబూరులో సీసీ రోడ్ నిర్మాణానికి వాటిని వినియోగించారు. ఇలా అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.